రే మను మను ఆగరా, నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం, బాధపడదురా. ఇప్పుడు అలాగే ఉంటదా? వద్దులేరా, నావన్నీ సైకో ఆలోచనలు. అవన్నీ మర్చిపోరా బాబు, ఏదో ఆవేశంలో అనేసాం. ప్లాన్ ఏంటి చెప్పు 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 చెప్పు. మా నాన్న కోడిని పాతి పెట్టిన తర్వాత దాన్ని తీసి మనం తినేద్దాం. కానీ అందులో ఒక లెగ్ పీస్ లో మాత్రం మత్తు మందు కలిపి ద్రాక్షాయనికి ఇద్దాం. అది తిన్న దయ్యం స్పృహ కోల్పోతుంది కదా, అప్పుడు దాన్ని పట్టుకుని సీసాలో బంధించేద్దాం. ఎలా ఉందిరా ప్లాను? అమ్మో, నాకు మళ్ళీ భయం వేస్తుందిరా. అవును రామాను, దయ్యంతో అట్లా అవసరమా? మీరే చెప్పారు కదరా చిన్నప్పుడు ఎక్కువగా ఆ చెట్టు దగ్గరే ఆడుకునే వాళ్ళమని. మీకోసం ఎంతకైనా తెగించడానికి నేను రెడీరా. మరి ఆ దెయ్యాన్ని బంధించడం మన వల్ల అవుతుందంటావా? అవుతుందిరా, ఆ దెయ్యం గురించి మొత్తం తెలుసుకుంటున్నా, దాని హిస్టరీ మొత్తం గూగుల్ చేస్తున్నా. ఓ అయితే ఈ రోజు నైట్ కూడా మనం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడం తప్పదా? తప్పదురా, వీరులు విజయం సాధించేంత వరకు వెన్ను చూపర్రా. కానీ ఆ దయ్యం వెన్ను విరిచేస్తుందేమోనని భయంగా ఉందిరా. భయపడితే వచ్చేది భయం, తెగిస్తే వచ్చేది విజయం. నీకేం పోయిందిరా? ఇలాంటి కొటేషన్స్ ఎన్నైనా చెప్తావు, దెయ్యం రాగానే కోతులా చింగ చింగమంటూ పారిపోతావు, దానికి మళ్ళీ మేము దొరికిపోతాం.